రాజశేఖర రెడ్డి పరిపాలన సమన్వయంగా ఉంటే. రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు ఆ తీరు వేరు, అతను చనిపోయిన తర్వాత ఈ ఉద్యమం ఇంకొంచెం బాగా తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ఒక కోళ్ళ బుట్టలేసి ఒత్తి పట్టింది రాజశేఖర రెడ్డి. రైతు దేశం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండమనుకుంటే, ఏ కష్టము ఉన్నా నేరుగా చెప్పమని రాజీవ్ పల్లె బాటంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే, రాజీవ్ పల్లె బాటంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే, గాంధీ మార్గము మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే నేను సల్లగుంటాజా అనుకుంటే, ఒళ్ళ కాడయింది కొడుక పల్లెంత ఒలపోతే మిగిలింది బిడ్డ, ఒళ్ళ కాడయింది కొడుక పల్లెంత ఒలపోతే మిగిలింది బిడ్డ. బిడ్డలు జాగు కొట్టించండి ఇదే రాజశేఖర రెడ్డి. నిలువ నీడ లేని ప్రజలు ఇంటి జాగలియమని పోతే ముదిగొండ ఎదనిండా పలుగురాళ్ళని చల్లి 7గురిని పొట్టన పెట్టుకుంది ఇదే రాజశేఖర రెడ్డి. ద సేమ్ టైం ఈ పాదయాత్రలు పెట్టి రైతులు మధ్య పెట్టి అధికారంలోకి వచ్చిండు రాజశేఖర రెడ్డి. తెలంగాణ ఉన్నటువంటి కనీస సంపదనంతా కొల్లగొట్టుకపోయిండు రాజశేఖర రెడ్డి. అక్రమ కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈ భూములన్నీ ఎవడు కొంటుండి ఎవడు ఇస్తుండి ఎక్కడ జరుగుతుంది ఈ మనీ మాఫియా అంటే దానికి పునాదులు వేసినటువంటి వాడు రాజశేఖర రెడ్డి.